కొంచెం చదువుదాం. యెరూషలేమా, అబ్బా, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడలా. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణము, దేవుని మందిరము. దేవుని మందిరం అంటే ఏంటి తెలుసా? దేవుడే. దేవుడు స్వరూపము కలిగిన వాడు కాదండి. సొలొమోను ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీవు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వము వ్యాపించిన దేవుడు, సర్వము వ్యాపించిన దేవుడు. మరి మన మొర ఎలా వింటాడంటే, ఈ యొక్క మందిరములో నీ ఆత్మ నుంచి ఇక్కడ చేయు ప్రార్థన మీద నువ్వు దృష్టి చేయ. మేము కరువులో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, తెగుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము ఈ స్థలానికి వచ్చి చేయు ప్రార్థన మీద నీ చెవి ఎక్కుమంటున్నాడు. ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును మరిస్తే దేవుని మరిచిపోయినట్టే. నీ కుదిరినప్పుడు, వీలైనప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, తీరుబాటు ఉన్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడిని గుర్తు చేసుకుంటే ప్రభుని పిల్లరా ఆయన మరిచినట్లు కదా. అందుకని చెప్తున్నాడు, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడలా. అది ప్రభునందు దేవుని బిడ్డలారా, కుడి చేతి ఏం చేస్తామా? గొడ్డి చెప్పాలి, గడి చెప్పాలి. గుడి మానేస్తే అన్నం నిన్న మానే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెప్తున్నాడు, అయ్యా నీ మందిరాన్ని నేను మరిచిపోతే, నీ మందిరాన్ని నేను విడిచిపెడితే నా కుడి చేయి చేయాల్సిన పని మానేసినట్టే. జాగ్రత్త, దేవుడు చిన్న షాపులు తింటున్నాడు అంటే జాగ్రత్త పడతాయి. అసలు కుడి చేయి పని మానేసినప్పుడు ఏం మన పరిస్థితి? ఎక్కడున్నావు? ఏం పెట్టి సెలైన్లు బట్టలు పెట్టి ట్యూబులు పెట్టి దాదాం మన చేతులు ఏం చేస్తారమ్మా? నెలసో చచ్చిపోతారు కదా. సెలైన్లు పెట్టాల్సిన పరిస్థితి రాకుండా దేవుని మందిరాన్ని మరిచిపోకూడదు. అందుకని ఇక్కడ దావీదు చెప్తున్నారు, దావీదు అంటాడు చూడండి, నూట 22 మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు. ఇవాళ ప్రార్థన ఉందా స్వామి వస్తావా? అమ్మాయి ఇవాళ ప్రార్థన ఉందా వస్తావా అంటే, దావీదు మహారాజు, ఆయనకి ఖాళీ ఉండదా? ఓ పక్క మనకు పగల పని, రేపు ఊళ్ళో ఏం జరుగుతున్నాయో, ఎక్కడ పంచాయతీలో ఎవరు పెళ్ళ ఉందో, ఎవరు పోయారు, ఎవరు వచ్చాడు, ఎన్ని అవరాలు మనకే కావాలి. ఖాళీ వంటలా పగల పని, నైట్ పని, ఇంటి దగ్గర జనం పోవాలా, ఏడబోయాడని. దావీదు మహారాజు, మరి ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి? తీర్పులు ఎరగటం, రాజ్యం ఎక్కడ ఉందో, ఎవరున్నారు, ఏ శత్రువు వస్తున్నాడు, ఇన్ని పనులు ఉంటే చదవలే. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. హల్లెలూయా. అయ్యా రేపు ప్రార్థన, అయ్యా రేపు మందిరంలో భోజనాలు, ప్రార్థన మనం ఉత్సహించి సంతోషించాలంటే నీకే అర్థం చెప్పు. మళ్ళీ తగలబెట్టారా? మళ్ళీ పొద్దా చేసుకుంటున్నాక ప్రార్థన ఆదివారం మళ్ళీ ఎందుకు? ప్రార్థన ఎందుకు? మన మధ్యలో అయ్యేందుకు వెయ్యి నైవేద్యం. దేవుని బిడ్డలారా, దావీదు చెప్తున్నాడు, జనులు మందిరమునకు వెళ్ళుదన్నప్పుడు నా హృదయం ఎలా ఉంది?
సంతోషిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన అంటే నీ హృదయం ఏమనిపిస్తుంది చెప్పు. శనివారం ఎందుకు వెళ్తే అన్నాడు. మొన్న ఆదివారం అమ్మగారు కాబట్టి ఏలూరులో, శుక్రవారం ఎవరు రావట్లేదు, శనివారం ఒకటి పెట్టుకుంటే సరిపోతుందంటే తెల్లవారి నలుగురు కూడా పరిగెత్తుకొని వచ్చేసింది. అయ్యగారు అంటుంది. ఏంటంటే శనివారం వెళ్దామన్నారుగా, శుక్రవారం తీసేద్దామన్నారుగా, అది ఖాయం చేయమంటుంది. ఏమన్నా శనివారానికి ఖాయం చేయండి, శుక్రవారం ఎత్తేయండి అంటుంది. అబ్బా సరే ఉపాస ప్రార్థనలు ఎత్తితే గంతులేసి కూడా మొదలు చేస్తూ ఉంటాం. అంటే ఇదేంటి ప్రార్థన ఎట్లా శుక్రవారం ఏంటి అయ్యారు, గురువారం నుంచి రండి అంటారో నేను అనుకున్నా. అమ్మగారు అంత శుక్రవారం వద్దు శనివారం ఒకరోజు చేసుకుందామంటే అబ్బా అయ్యారు ఎప్పుడు పెడతారంట. ఇంకొక అమ్మాయి అంటుంది, నిజమేనా తీసేస్తారా, మీరు వచ్చేది ఆ 2 రోజులు కూడా పోతే అంట అని ఒకళ్ళు అంటారు. ఇందులో ఎవరు సంతోషించేవాడు ప్రార్థన బట్టి? మీరు అలా చౌక పని ఆ పాట అయ్యారు, వాళ్ళు ఇళ్ళ దగ్గర కూర్చుంటారు, మేము ఇళ్ళ దగ్గర 3-4 గాడిదలు ఉన్నాయి, ఆడికి పొళ్ళు తోమాలి. అయ్యా ఇళ్ళ దగ్గర కూర్చొని గాడిదలు ఆడికి పొళ్ళు అయి తోమాలి శుభ్రంగా. గేదెల చెరువులో కొనేరు చెరువులో దిప్పు తులుసు రావాలి. ఏమన్నాయా? ఏమీ లేవు. ఇళ్ళ దగ్గర కూర్చొని ఉండమే వచ్చరా, ఇల్లుతో వచ్చేవాడితో వీడేంటి ఆడేంటి ఆ ఇట్లేంటి ఇట్లేంటి. దేవుని వెళ్ళారా, యెరూషలేము అనగా దేవుని మందిరము. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే సంతోషం పుట్టాలి. జనులు చెప్తున్నారంటే వాళ్ళ గుడికి వెళ్తాం, ఇవాళ గుడి ఉంది, ప్రార్థన ఉంది, ఇవాళ ఆరాధన ఉంది, ఇవాళ దేవుళ్ళు సంతోషించాలంటే నేను రాలే. ఏంటి నేను రాలేదు, నాకు లెక్కలు ఉన్నాయి. లెక్కలు డోకలు మొత్తం ఒకసారి సరి చేశానుకో కుడి చేయి నేర్పును చెప్తున్నాడు. యెరూషలేము నేను మరిచిన యెడల నా కుడి చేయి చదువు. ఓయ్ ఆమేన్ చెప్పండి. ఏంటి చెప్పాలి? నేను చెప్పండి. యెరూషలేమును మరిచిన యెడల చెప్పండి అమ్మాయి, ఎదురుగా ఉంటే చెప్పాలి. యెరూషలేమును మరిచిన యెడల నా కుడి చేయి తన నేర్పును మరుచును గాక. ఆమేన్. దేవుడి మందిరం మనకెందుకు, దేవుడు నాకెందుకు, ప్రార్థన నాకెందుకు? నేను అది చెప్పా, పూజ చేసినట్టు షో చేస్తా. ప్రార్థన నేను దోపం వేయాలన్నాడు దావీదు. మనం వేస్తున్నాం దోపం, కానీ దోపం లేదు. పొగేది అది ఏనాడు ఆగిపోయి వచ్చింది. బాప్తిసాలు తీసుకున్న 3 రోజులు ఆగిపోయింది. రోడ్లు అమ్మ తిరిగినప్పుడే జనాలు ఫోన్లు చేసినప్పుడు ఆగిపోయింది. అది ఆగిపోతే ఇంకా ఉందని మన షో. దీపం ఆర్తి తీసుకో, దోపం నైవేద్యం అదేమీ లేదు, అతిగా లేదు, ఏమీ లేదు. ఇదిగో ముక్కగా వచ్చా, అది తిని బాగుందా పెడితే కదా బాగుంటానికి. దోపం లేకుండా నైవేద్యం లేకుండా పూజ ఎట్లా పూర్తవుదో ప్రార్థన అనేకులు కొరకు చేతులు ఎత్తుట, మొర పెట్టుట, ఆత్మల రక్షణ లేకుండా నీకు పరలోక ప్రాప్తి ఉందా? అది ఎక్కడ ఎంతమందికి లైన్లో ఉన్నాయో ఇక్కడ చెప్పండి. లేదని తెలుసు కాదు, మనం వెళ్ళాం కదా, మనకి ఎందుకు లేనా? ఆ ఇల్లు లేదు తిప్పలు పడతారులే, ఆ ఇల్లు నైవేద్యాలు అలాగే పని పాటలు వాళ్ళు చూసుకుంటారు, మన సంబంధం నైవేద్యాలు. ఒక ఉన్నంత ప్రార్థన కీర్తన నైవేద్యాలు అంటున్నారు. ఫోన్ చేసావా? ఆమేన్. ప్రార్థనని ఫోన్ చేయకూడదు, నైవేద్యం అని వీళ్ళు కుదిరినప్పుడు. ఎప్పుడు మరి ఏం చేస్తాం? మనం చేయగలిగినే ఉండదు. ప్రతి వానికి బుద్ధి చెప్పువాడు ఎవరో తెలుసా? దేవుడే. ఎవరు చెప్పాడు బుద్ధి? దావీదు బుద్ధి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు?
చక్కగా వెళ్ళాడు, చిన్న స్టోరీ చెప్పాడు, అర్థమైపోయింది. ఇంకా నీకు అర్థమైంది, కళ్ళు తెరవబడితే కుడి చేతితో తింటావు, లేకపోతే కుడి చేయి తన నేర్పుని ఏం చేసింది, నచ్చింది. ఈ చేతితో తినబడడం, ఇక దేంతో తింటావు నువ్వు ఆలోచించుకో. ఇది అలా జరిగింది, నీ ఇష్టం. భయపెడతానికి వేరే విధంగా కాదు. దేవుని క్రమము, దేవునికి పాటించవలసిన బాధ్యత ఉండాలి. ప్రార్థన అంటే మాట్లాడాలా, కాసేపు 2 వాక్యాలు చదువుకుని వెళ్ళిపోకూడదా? 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు. వెళ్ళకూడదు రూలే లేదు కదా. క్రమం పెట్టుకున్నాం మనం. అయ్యా 7 ప్రార్థన, ఇది ఇలా 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 ఇలా, ఇక దాన్ని అయ్యా మనం ఇలా చెయ్యాలి. ఒకడంటాడు వచ్చి నేనెందుకో అట్ట ఎవరు చెప్పేటారా 7 కానీ కాదా 10 నిమిషాల్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్న పర్లేదా అంటే ఎవరు ధిక్కరిస్తున్నాం? క్రమాన్ని, క్రమము లేని చాట అక్రమము, అక్రమమే పాపము, పాపము వచ్చి చేతమే మరణము. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యెరూషలేము అనగా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రార్థన వెళ్తామంటే సరిపోయిందా? వెంబడించుట, ధ్యానించుట, ప్రార్థించుట, చేతులెత్తుట, ఆత్మరక్షణ ఏమీ లేకుండా ఏదో కాసేపు కొత్త కూర్చున్న రూపాయి ఖర్చు లేని పని చేస్తున్నాను. వాడు పేదలు దిగిపోతాను ఏం కాదు. ఇంక అక్కడండి ఆ పంట వస్తుంది, ఈ పంట వస్తుంది, ఈ చెరగొడి ఆ పంటలు పేదలు అయితే బాగోలేదు, రూపాయి ఖర్చు లేదు. అట్లా రావు 10 రూపాయలు పెట్టుకుని డబ్బా తెచ్చుకుని పేదలు చేసుకుంటే అయిపోతుంది. ఆడ భలే వస్తుంది, ఏ వస్తుంది 20-30 ఏళ్ళు తెచ్చుకోండి అవుతుంది. ఎక్కడ 2 రూపాయలు తెచ్చుకోలేదు. ఒక ఎట్టా కూడా వస్తున్నారు 100 రూపాయలు పిల్లలు అనిపించింది. ఓరే బాబు అక్కడికన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. దేవుని బిడ్డలారా, యెరూషలేమా నిన్ను మరుచువారు తన కుడి చేతిని మరుచునుగాక. చదువు. యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల మరుచునుగాక. అబ్బా నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల. అగో ఉపాస ప్రార్థనలు ఎప్పుడు నేను కనిపెట్టేవాళ్ళు ఉంటారు, చేతులు ఎత్తలేక. మా పిల్లలు ఉండాలి, తిరుగులేదు. అది స్కూళ్ళు కూడా మానేసి కనిపెట్టుకో ఉంటారు. ఎప్పుడు అవుతాయి ప్రార్థనలు, ఎప్పుడు గుళ్ళు ఉంటాం, ఎప్పుడు పాటలు పాడదాం. ఇంట్లో మీద చేసి చెప్పు ఉపాస ప్రార్థనలు అవుతాయి. నీకు దడ అసలా దడవుతుందా లేదా? వస్తుందే. అక్కడ ఏం చెప్తున్నారు చదువుమని? అది దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని ఎడల, దేవుని మందిరాన్ని జ్ఞాపకము చేసుకొని ఎడల. చదువు. ఏ సంతోషం? ఫంక్షన్ల కంటే, పొడిచీరలకి కట్టుకుని వెళ్ళే ఫంక్షన్ల కంటే, ఫోటోలు దిగి చేసే ఫంక్షన్ల కంటే, మ్యాచింగ్లు వేసే ఫంక్షన్ల కంటే 1000 రూపాయలు 10 ఏళ్ళు వచ్చే పని కన్నా దేన్ని ఎక్కువ ఎంచుకోవాలి? ఎవరా కాదన్నా? నిజమా? అలాగ నీవు నేను ఎంచుకున్న ఎడల, మనం ఎంచుకోము. పేదలు ముఖ్యం, 10 ఏళ్ళు ముఖ్యం అంటే 10 ఏళ్ళు ముఖ్యం. పేదనాడికి వెళ్తా 20 వెళ్తాడు, ఆడే ఉంటాడు. సాయంకాలం కానికి ఇచ్చేది పేద చేస్తాడు. యెరూషలేమును మరిచిన ఎడల, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనని ఎడల, అన్నిటికన్నా ఏది ముఖ్యంగా ఎంచుకొని ఎడల, దేవుణ్ణి ముఖ్యంగా ఎంచుకోకపోతే ఏది ముఖ్యం? ఏది ముఖ్యం అంటే పనే ముఖ్యం. ఏది ముఖ్యం? జరగలేదండి, మరి నేను వెళ్ళకపోతే అవగా ఏమైంది? చదువు. యెరూషలేము హెచ్చుగా ఎంచని ఎడల. ఆమేన్. నేలకి నేను అంటుకోను కాక ఉంటదా ఏమన్నా?
పెట్టి తేవడమే కాదు. మీరు అనుకున్నారు గుడిమ అనేటువంటి సరదా, దేవుడు లేటువంటి సరదా, ఏం మాట్లాడితే ఏమైందిలే అని ఏడు చెప్తున్నాడు. కుడి చేయి తీసేస్తా అన్నాడు. తిట్టం లేదు, గట్టిగా మాట్లాడి దేవుడిని కానీ మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా బాధ్యతలు తీసుకొని చేసి తీర్మానం లేసి నీ ఇష్టం వచ్చినట్టు బతికితే నీ నాలిక నీ అంగిటిని ఊపిరి కూడా ఉండదు, పెంట్లో పెట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. ఆవిడ ఇష్టం వచ్చాడు, ఆవిడ ఇష్టం వచ్చాడు. ఏం మారుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా నడుచుకుంటున్నారు, సేవకులతో ఏం మాట్లాడుతున్నారు, దేవుడు మందిరంలో ఏం మాటలు మాట్లాడుతున్నారు, బయలులేదు. అవదా స్వామి రెడ్డించి అడిగేయడం లేదు. ఎక్కడికి వచ్చినప్పుడు అయ్యా శుక్రవారం అంతకుముందు అయ్యా ప్రార్థన చెప్పమంటారండి, ప్రార్థన ఫస్ట్ ప్రార్థన ఎప్పుడు అవా మానేశాం లేదు, ఎక్కువ పెట్టి లేదా ఖాళీ లేదు. దేవుడు మహాప్రభ దూసిపెట్టేసాడు ఖాళీ అయిన తర్వాత. ఆయన మర్చిపోయేవాడికి ఏకంగా గుడి మర్చిపోయావు ఒకటి వరకం. ఆయన్నే వదిలేస్తారు కొంతమంది. ఆయన్ని వదిలేసినోడికి అంగిళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళి అంగిలు అంటుకున్నాం. మూడు సాయిలపై ప్రమాదం. కనుక మందిరాన్ని దేవుణ్ణి విడిచిపెట్టదు అని చెప్పేసాను. తెలుసుకో దేవుడు అంటే అనేక మందిరాల్లో నేను చూస్తున్నా 5 రోజులు ఉపవాసం పెడతాను, 4 రోజులు ఉపవాసం పెడుతున్నాను. నేను పెడుతున్నారు. నాకు అయ్యా ప్రభావం మేము పెట్టుకుంటే బాగుంటుంది కానీ నాకు అనిపించింది. నాకు అనిపిస్తే కుదిరితే ఎవరు అనిపించాలి? లేదు, మన సంఘం మన చర్చివాడు మన మాట కాదు, ఏం తప్పరు పెడితే వచ్చేస్తారు అనే భరోసా లేదుగా. ఇక ఆ పిల్లల తప్పి ఊరుగాడుగా రాలేదు. మీరు ఎందుకులే, మనకి మన దగ్గర అంత స్టామినా లేదు, అంత భక్తి లేదు. మన పిల్లలు ఇంకా అంత పెద్దోళ్ళు అవలా, భక్తులు పెరిగి అంత పెద్దోళ్ళు అవలా, ఇంకా లోహం అంటున్నారు. తీరాన్ని పెట్టి మీరు అనితే శాపం మీకు అవుతుంది. అదేదో పెట్టకుండా మిమ్మల్ని ఎందుకు చేపలు గుడ్డు చేయకుండా అనుకుంటా. అది శనివారం ఆదివారం ఉంటుంది చదివేడు. మళ్ళీ ఉపవాస ప్రార్థన పెట్టినాక ఏం చేయాలి? ఖాళీ కడుపు పంపించకూడదు కదా. మనం పెట్టాలి. మళ్ళీ పెట్టాలంటే ఇక మీరు గవర్నమెంట్ రాయిపోతారు. ఇవి వచ్చే గుడి కూడా నాయంటారు. ఎన్ని బాధలు, ఎన్ని ఆలోచనలు ప్రార్థన చేయాలంటే, ఒక ప్రార్థన పెట్టాలంటే. దేవుని మందిరాన్ని మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపో. ఆయన మందిరాన్ని మరిచే మనం కూర్చే తన మరిచాలి. ఆయన మరిచిపోతే మన నాలుకెళ్ళి అన్నింటినీ అందుకున్నట్టే. దేవుడు అన్ని స్థితిలో మన జీవితంలో ఎన్నడూ తెచ్చుకోకూడదు. ఒక ఇంట్లో 4 అన్నములు ఉంటారు, ఏదో ఉంటాయి. మందిరం అన్నాక ఏదో జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి కానీ దేవుని మందిరాన్ని కానీ ఎన్నడూ విడిచిపెట్టకూడదు, మరిచిపోకూడదు. అవే మనకి క్షేమం, మనకి ఆరోగ్యం. హల్లెలూయా. మనకు ఆరోగ్యం ఉందంటే మందిరం. మన కుడి చేయి రోజు మన నోట్లోకి కంపల్సరిగా వెళ్తుందంటే దేవుడి కృప. అసలు మనం జీవంతో ఉన్నాము అంటే దేవుడిని మరిచిపోకుండా నిత్యము దేవుడిని స్తుతిస్తాం. మనం పెడుతున్నాం కాబట్టి ఈ ఊపిరి అలా నిలబడి ఉంటాయి. ఈ 2 మరిచిన రోజున ద్వారా దేవుని యొక్క ఉగ్రత, శోధన మన జీవితాల్లో వచ్చే ప్రమాదం కనుక మందిరాన్ని మరిచిపోవద్దు. దేవుని జీవాన్ని, దేవుణ్ణి చేసిన మేలును, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన బిడ్డలు మరిచిపోవద్దు. మనం మరిచిపోయామనుకో, మనం కుడి చేయమని మరిచి
మనం జీవంతో బ్రతుకుండలేదు. మనం ఏ రీతిలో బ్రతుకున్నాము అంటే, క్షేమంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, నడవగలుగుతున్నామంటే, పరిగెత్తగలుగుతున్నామంటే, పని చేసుకోగలుగుతున్నామంటే దేవుడు మనకు చూపుతున్న ఉచితమైన కృప. హల్లెలూయా. ఆయన మీద, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన వద్ద నీకు కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన మందిరములో కృప ఉంది, ఆయన సన్నిధిలో కృప ఉంది. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని దేవునిగా మనం నిశ్చయముగా ఆయన కొరకు జీవించవలసిన వారు. దేవుడు మనల్ని పనులు మానుకోమంటలా, నీ సంతోషాన్ని మానుకోమంటలా. దేవుని మందిరానికి రా, ఆయన కార్యక్రమాల్లో పాల్పొందు. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టు. బలహీనలుగా ఉంటే ప్రార్థన చేసుకో. ప్రభువా, నా బలహీనత నుంచి విడిపించయ్యా, నా మనసు నుంచి విడిపించయ్యా, ఆయన నన్ను నిలబెట్టు ప్రభువాను. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది, నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. ప్రభువా, నేను నిలబడలేనయ్యా, నన్ను నిలబెట్టు ప్రభువా, నేను మునిగిపోతున్నానయ్యా, నేను నశించిపోతున్నానయ్యా అంటే దేవుడు మనం నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేమి యెరూషలేమును మరిచిపోయి, దేవుణ్ణి మరిచిపోయింది అలా మనకి శ్రమ. ఎప్పటికైనాను మనం బుద్ధి తెచ్చుకొని, జనులు బుద్ధి తెచ్చుకొని యెహోవా వైపు మళ్ళీ అన్నారు. మనం బుద్ధి తెచ్చుకొని మందిరాన్ని, దేవుడిని విడిచిపెట్టాలి. లోకంలో ఎలా బతుకుతూ ఉంటారమ్మా, వాళ్ళకి క్రమం లేదు, వాళ్ళకి కొన్ని బాధ్యతలు లేవు. వాళ్ళు తెలిసినోడు అలాగ బతుకుతున్నాడు, లేనివాడు అలాగ బతుకుతున్నాడు. కనుక మనం దేవుని కొరకు నమ్మకముగా మందిరంలో, నువ్వు రోజు ఎందుకు పుట్టప్పుడు వచ్చినా తాళలేసి తాళాలి, మందిరం జరిగేటప్పుడు రా, జనులు కూడుకునేటప్పుడు రా, క్రమం జరిగేటప్పుడు పాల్గొంటున్నాం, నైవేద్యం అందేటప్పుడు భుజించాలి. వాళ్ళు ఎప్పుడెత్తున్నావా, నీకు ఇల్లు ఉన్నప్పుడు వచ్చి ఏమంటున్నావా, జరిగేటప్పుడే అవుతుందా. నా సన్నిధిలో నిత్యము సమృద్ధి ఉందన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమృద్ధి కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో మందిరాన్ని, దేవుణ్ణి నిర్లక్ష్యపరచకుండా దేవుని కొరకు నమ్మకంగా ఉండుగాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన. ప్రభువా, యెరూషలేమా, నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరిచినట్లుగా ఎంతకాలము నీ మందిరాన్ని విడిచిపెట్టి, నీ ప్రేమను విడిచిపెట్టి ఈ లోకంలో బ్రతుకుతాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నాయనా. నీ మందిరాన్ని విడిచిపెట్టే మనస్సు నుంచి నన్ను దూరపరచు ప్రభువా. నాయనా, నిన్ను మరిచిన ఎడల, దేవుణ్ణి ఒకవేళ నేను మరిచిన ఎడల నా నాలుక అంగిళ్ళు అంటుకుంటుందని నువ్వు సెలవిస్తున్నావు. నాయన, నిన్ను మరిచిపోకూడదు, నువ్వు చేసిన మేలు మరిచిపోకూడదు, నీ మందిరంలో జరిగిన కార్యాలు మరిచిపోకూడదు, నీ మందిరంలో జరిగిన మేలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యము మేము మరిచిన ఎడల మాకు జీవము లేదు కదా ప్రభువా, మాకు ఆరోగ్యం లేదు కదయ్యా, మాకు ఆశీర్వాదం లేదు కదా ప్రభువా, మాకు మేలు లేదు కదా ప్రభువా. ఆయన కనికరించండి. ప్రతి ఒక్కరు నోరు చిన్న ప్రార్థన చేద్దామమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా కనికరించండి అయ్యా, ఆయన ప్రభువా కనికరించండి అయ్యా, ప్రభువా కనికరించండి ప్రభువా, ప్రభువా కృప చూపండి నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, ప్రభువా నీ మందిరాన్ని మరిచిపోకూడదయ్యా నాయన, నిన్ను మరిచిపోకూడదు తండ్రి అని
స్తోత్రం స్తోత్రం. నోరు తెరిచి ఎప్పుడు ఎంత కాలమైందో నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా రక్షక, ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు. యెరూషలేమును మరిచిని కదా, నా కుడి చేత నేర్పుడు మరిచినన్నాడు. ఆయన జీవం గల దేవుణ్ణి మేము మరిచిపోయి కదా నాలుగు మాంగిల్ని అంటుకుంటున్నాను. ప్రభువా, అది నీ ప్రార్థన, నీ సన్నిధి, నీ ప్రేమ, నీ సహవాసం ఆయన మేము మరవకుండా ఆయన నిత్యము నిన్ను అందుకుని వారుగా ద్రాక్షవల్లి నేను తీగల మీద అన్నావు కదయ్యా. ఆయన నన్ను అంటుకట్టువాడు ఆయన ఫలిస్తాడన్నావు కదా ప్రభు. మేము ఫలించే వారంగా ఉండాలయ్యా, మేలు చూసే వారంగా ఉండాలయ్యా, ఆశీర్వాదాన్ని చూసే వాళ్ళంగా ఉండాలయ్యా. అట్టి కృపను మాకు అనుగ్రహించమని కొడువచ్చిన ప్రేమలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన సంఘములో పనిచేస్తున్న నాయన ఆ యొక్క దురాత్మ చీకటి క్రియలు ఆయన అనేక మంది బిడ్డలు ధూపము లేకుండా, నైవేద్యము లేకుండా, నాయన చేతులు ఎత్తకుండా, ఆత్మల రక్షణ లేకుండా నామకార్థముగా వచ్చి వెళ్తున్న వారితో మాట్లాడండి అయ్యా. అటు హృదయాలు తెరవ చేయండి అయ్యా, అటు బండబారిపోయిన హృదయాలు తెరవ చేయండి అయ్యా. రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డ వెలిగించబడినట్లు ఆయన మండుచున్న దివిటి వలె ఆయన ఆకాశములో జ్యోతులు వలె వెలిగేటట్లు ఆయన ప్రతి ఒక్క బిడ్డను వాడుకుంటే చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఆయన వాడబడగలిగినట్లు నీ కృప అనుగ్రహించండి నాయన. ఆత్మలో చల్లారిపోయిన వారుగా కాకుండా నాయన గుండెలు మండుచున్నదే రీతిగా నాయన మండిన వారముగా ఉండినట్లు కృప చూపండి. సంఘంలో యెరూషలేములో నాయన దేవుని పట్ల బాధ్యత కలిగి ఉండగలిగినట్లు కృప చూపమని. గుడి వచ్చిన ప్రేమను దీవించండి. అనేక మంది సంఘానికి క్రమంగా రాకుండా వారి ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు ప్రభు. అటు బిడ్డల మీద మాట్లాడండి, దర్శించండి, క్రమపరచండి తండ్రి. ఆయన నువ్వు మాట్లాడితే వస్తారయ్యా, నువ్వు తీసుకొస్తే వస్తారు ప్రభు, నువ్వు నడిపిస్తే వస్తారయ్యా. అటు బిడ్డల మీద నీ కృపరాని మని సహాయం చేయమని, కుడి వచ్చిన ప్రేమలను దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. పరలోకమున పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును ప్రతి ఒక్కరును దేవుడు సదాకాలము తోడే ఉండి దీవించి ఆశీర్వదించి మేలుతో సమృద్ధితో తృప్తిపరచబడుగాక. అందరికీ వందనాలు. గమనించండి,